చాలామంది డెంగ్యూ పేషెంట్స్ ఓపీకి వచ్చినప్పుడు వాళ్ళ అటెండర్స్ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పుప్పొడి ఆకు రసం తీసుకొని ఇంట్లోనే ఉండొచ్చా అని చాలామంది క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే, పుప్పడికాయ ఆకు రసం తాగి ఇంట్లోనే ఉంటే ప్లేట్లెట్స్ తగ్గడం ఆగిపోతుంది, పెరగడం కూడా స్టార్ట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నార్మల్గా డెంగ్యూలో ఫీవర్ ఫేజ్ తగ్గిపోయిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్న క్రమంలో ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటారు. ఆ ఫేజ్లో అవయవాలన్నీ ఒత్తిడిలో ఉంటాయి, దాంట్లో బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా వస్తాయి. సో దానికోసం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. దాంట్లో పుప్పడి జ్యూస్ తాగడం మంచిది. కానీ ప్లేట్లెట్స్ తగ్గడం ఆగిపోవడానికి మాత్రం ఇది ఏ రకంగా హెల్ప్ చేయదు. చాలామంది ఇలా ఇంట్లోనే ఉండి రసం తాగితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉంటాయని ఎవరో చెప్పిందని నమ్మి అలా ఉండి ఇబ్బందులు తెచ్చుకుంటారు. కానీ అలా చేయకూడదు. పుప్పడికాయ ఆకు రసం తాగడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. తాగాలనిపిస్తే పుప్పడి పండు జ్యూస్ తాగాలి. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికన్నా హెల్ప్ అవుతుంది. కానీ ప్లేట్లెట్స్ తగ్గడానికి, పెరగడానికి ఏమీ హెల్ప్ కాదు.